ఓసారి నీ మొహం ఎలా ఉందో ఫోటో తీసి చూపించమంటావేటి? తీయండి తీయండి చూస్తాను. పోనీ చూడు, ఈ మొహాన్ని ఏటంటారు? సైన్స్ ఏమంటావా? వద్దండి. ఏటో సైన్స్ ఎత్తానంటే వద్దంటున్నావు. సరే రా పదండి. ఇదిగా మొక్కజొన్న పొత్తులెంత? 115 రూపాయలమ్మా. 2.15కి ఇస్తావేటి? సర్లే తీసుకో. ఇదిగో డ్రైవరు, మొక్కజొన్న పొత్తు తింటావేటి? తింటాను, కానీ ఎలా? ఏది ఒకసారి ఆను అను. ఎలాగుంది? బాగుందండి, కాకపోతే ఇలా తినడమే బాలేదు. ఏ ప్రపంచంలో ఎవడైనా సరే మొక్కజొన్న పొత్తు ఇలాగే తింటారు. ఎలా? పెళ్లిలో అక్షింతలు జల్లినట్ట? నీకు ఎటకారం ఎక్కువే. సర్లే, ఇంక పాలి నోరుతారు. వద్దులేండి. నోరుతారు. అమ్మమ్మ, అదిగో తమ్ముడు. ఇంకా వెళ్దాం పదండి. లేదు, ఈ మొక్కజొన్న పొత్తు తినాలా, అప్పుడే మనం కరెక్కాలం. ఇన్ఛార్జ్ గారు మీరా? మీరిక్కడ? నేను మీకోసమే వచ్చానమ్మా. నా కోసమా? అవునమ్మా, మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న శుభవార్త తీసుకొచ్చాను. శుభవార్త? అవునమ్మా, నీ కొడుక్కి కూతురికి
ఎప్పటికైనా మినిస్టర్ సంబంధమే చేయాలని కళ్ళకంటున్నావు కదా? అవును సార్, అదే నా డ్రీమ్. అది ఆ కళ నిజమయ్యే రోజు వచ్చేసింది. ఏమంటున్నారు మీరు? మన మాజీ మినిస్టర్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు కదేటి? అవునవును, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గారికి ఒక్కతే కూతురట. మంచి సౌండ్ పార్టీని చూసి ఆ ఇంటికి కోడలు చేసేయాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు. ఆ విషయం తెలుసుకుని నేనే వెళ్ళి ఆయన కలిశాను. మీ గురించి ఓ ముక్క ఆయన చెవిలో వేసేశాను. ఎమ్మటే ఈ సంబంధం ఖాయం చేసేయమని చెప్పేశాడు. అందుకే మిమ్మల్ని ఎత్తుక్కుంటే ఇలాగొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి, పొద్దున్నే మంచి శుభవార్త చెప్పారు. సరేనమ్మా, మీరు ఓకే అంటే ఇంకో గంటలో పెళ్లి వాళ్ళు మీ ఇంట్లో ఉంటారు. అలాగే సార్, వాళ్ళని వెంటనే వచ్చేయమనండి. నా ఏర్పాట్లలో నేనుంటాను. అలాగే మీరు మీ పనుల్లో ఉండండి, నేను నా పనుల్లో ఉంటాను. వస్తానమ్మా. మంచిది. మమ్మీ, మా తమ్ముడు వాడెక్కడికి పోతాడు? మనం వెళ్ళి ఆ పెళ్లి ఏర్పాట్లలో ఉందాం. పదండి. తింటావా? డ్రైవరు, కారపు 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 బాబు. ఎదుగో డ్రైవరు, మీ అమ్మ నాన్న ఏడ్చేస్తారు. మా అమ్మేమో వంట చేస్తుంటుంది, మా నాన్నేమో ఆవిడ చేసిన వంట తింటూ ఉంటాడు. అదేంటి, ఏ పని సేరేటి? వాళ్ళకి పని చేయాల్సిన అవసరం ఏముంది? 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది. ఏటేటి
10 తరాలు తిన్నా తరగనంత ఆస్తుందా? నిజం చెప్పేసానే, ఎలాగైనా కవర్ చేసుకోవాలి. 10 తరాలు తిన్నా తరగని ఆస్తుందని వాళ్ళు అనుకుంటారు. లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. ఎంతైనా పెద్ద వయసు వచ్చింది కదా, అంతకుమించి ఏం చేస్తారు చెప్పు? అదే నిజమే అనుకో. ఆ ఇద్దర్లో మోగు తల్లి గాని సూపులేని తండ్రి గాని ఉన్నారా? అలాంటివేం లేవే. పోనీలే, అదృష్టవంతుడివి. మీ అమ్మ నాన్నకి నువ్వు ఒక్కడివే కొడుకువా? ఇంకెవరైనా ఉన్నారా? ఒక అక్క ఉంది. అర్థమైంది. మీ అమ్మ నాన్న తినగా మిగిలిన ప్లేట్లు ఆవిడ గారు కడుగుతూనే ఉంటారు, అంతేగా? నువ్వు రేయింబవళ్ళు డ్రైవర్ పని చేసి ఆవిడ గారు పెళ్లి చేయాలి, కరెక్టే కదూ? అరే, ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఇంచుమించు మన ఇద్దరు బతుకులు దగ్గరే ఉన్నాయిలే, అందుకే చెప్పాను. సరే ఓ పాలు చూడు, ఈ సిద్ధమంటేటో చూపిస్తాను. రండి బాబు, రండి, రండమ్మా రండి. రామేశ్వరం, కొవ్వాడ, గంగనాపల్లి, ఇంద్రపాలెం, కాకినాడ, చిన్నైనా పెద్దైనా మనిషికి 25 రూపాయలే. రావాలి బాబు, రావాలి బాబు, రావాలి. ఏం చేస్తున్నావు? ప్యాసింజర్లని రమ్మడుతున్నాను. నువ్వు ఎందుకంత కంగారెడిపోతున్నావు? ప్యాసింజర్లా? ఈ కార్లోనా? నో, నాకిష్టం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ కార్ కి నువ్వు డ్రైవర్ బా, ఓనర్ బా? డ్రైవర్నే. మరేటి ఏదో పెద్ద ఓనర్లా బిల్డపిస్తున్నావు? మీ అక్కకి పెళ్లి చేయాలా? చెయ్యాలి. మీ అమ్మా నాన్నల్ని ముప్పొద్దులా మేపాలా? మేపాలి. అందుకే రండి బాబు, రండి 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 రావాలి రావాలి రావాలి. రండి రండి, మంచుకో 10 రూపాయలు తీయండి. ఎందుకు 25 రూపాయలు? ఆటో ఎక్కితే 20 రూపాయలే కదా. కరెస్టే. ఆటోలో ఏసీ ఉంటదా? ఉండదు. ఆటోలాగా డగడగా సప్పుడుతుందేంటి? ఉండదు. ఈ కార్ లాగా మీ ఆటో అరగంటలో మీ ఇంటికి తీసుకెళ్తుందేంటి? తీసుకెళ్ళదు. మరి అలాంటప్పుడు 5 రూపాయలు ఇవ్వడానికి తప్పేంటి? అంతేనంటావా? మరైతే ఇచ్చుకో. ఇవ్వండి. ఇదిగోమ్మా. రండి 25 ఎందుకు? 20 తీసుకోవచ్చు కదా. ఏ మీ అక్కకి పెళ్ళొద్దా? కావాలి. మా నాన్నకు కూడా కంట ఆపరేషన్ కావాలి. ఇల్లు నీ కార్కి బదులు ఏ టాక్సీనో ఎక్కితే 100 రూపాయలు తీసుకుంటారు. మనం కాబట్టి 25 రూపాయలకే తీసుకెళ్తున్నాం. నువ్వు పోనీ. రండి 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 రండి. ఇదిగోడు ఎవరు? ఏంటి అలా సుతున్నావు? బయలుదేరు, పద. బాబు, ఎక్కడన్నా సిల్లర్ కొట్ట దగ్గర ఆపు. దేనికి బామ్మా? నేను షుగర్ పేషెంట్ నమ్మా. పొద్దు నుంచి ఏం తినలేదు. షాప్ దగ్గర ఆపితే ఏదైనా కొనుక్కు తింటా. ఏం అక్కర్లేదులే. డ్రైవరు కారపు ఆపే. ఇదిగో బామ్మ, ఈ మొక్కజొన్న కండి తిను. నా బంగారు తల్లి, నా పానం కాపాడావు. ఈ మొక్కజొన్న కంకి ఎంతేటమ్మా? నేనేమైనా డబ్బులు అడిగానా ఏంటి?
అదేంటి? ఈ చిట్టెమ్మ పని చేస్తేనే డబ్బులు తీసుకుంటది, సాయం చేస్తే కాదు. కార్ ఎక్కితేనేమో నిలబెట్టి మరీ 5 రూపాయలు ఎక్కువ వసూలు చేసావు. ఆకలితో ఉన్నా అని అనగానే 10 రూపాయలు పెట్టి కొన్నదేమో ఫ్రీగా ఇచ్చేసావు. నువ్వు నాకు అస్సలు అర్థం కావట్లేదు. చూడు, వ్యాపారం చేసే దగ్గర మనసు లేని మనుషుల్లాగా ఉండాలంటారు, సాయం చేసే కాడ మనసున్న మనుషులా ఉండాలంటారు. అందుకే అంటారు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని. సరే నువ్వు పద. అందరినీ అర్థం చేసుకోవాలంటే తెలివి ఉంటే చాలు, కానీ నిన్ను అర్థం చేసుకోవాలంటే మాత్రం గొప్ప మనసు ఉండాలి. కోతలు బాగానే కోతున్నావు, చాలు గాని పద. ఇంద్రపాలెం కాకినాడ వెళ్లే వాళ్ళు ఎక్కండి ఎక్కండి. లోపల ఖాళీ ఎక్కడుందని ఇంకా జనాలు పిలుస్తున్నాం. అవును కదూ, ఆ విషయం మర్చిపోయాను. పని పని మీరేరే పనిలో వెళ్ళండి. అక్క 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 కాటుకలు, తిలకాలు, బొట్టు బిళ్ళలు, హెయిర్ పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, కాలపట్టీలు అన్నీ అమ్ముతానక్క. ఏది కొన్నా 50 రూపాయలక్క. నాకేమొద్దు పోరా. అక్క అక్క ఏట్రా, ఏటి నీ గోలా? ఏం లేదక్క, మా అమ్మ చచ్చిపోతే మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడక్క. అప్పటి నుంచి అమ్మితే తప్ప మా పిన్ని నాకు అన్నం పెట్టడం లేదక్క. నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదక్క, ఏటి అమ్మలేదక్క. దానితో తిండి తిని 2 రోజులయ్యిందక్క. కళ్ళు తిరుగుతున్నాయక్క. నువ్వన్నా కొంటే మా పిన్ని నాకు అన్నం పెడుతుందక్క, లేదంటే ఈ రోజు కూడా పస్తే అక్క. ఇలాంటి కథలు చాలా విన్నాను, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పరపా బాగా ఆ సేపు పొగలేంతరా? అన్ని 50 రూపాయలక్క. రే ఇదిగోరా, ఈ 500 తీసుకో. హలో, ఏటి బిల్డప్పా? నువ్వేటి నీ బతికేటి? ఈ 500 దానం ఏంటి? ఆయన ముష్టెత్తే తీసుకోవడానికి ఆడేమైనా ముష్టోడు అనుకున్నావా? ఆడు ఒళ్ళంచి కష్టపడుతున్నాడు. సాతనైతే వాడికి ఆడేమైనా కొనుక్కో, అంతేగాని దానం ఇచ్చి వాడిని ముష్టోడిని చేయకు. ఓ సారీ, అంటే నేను కొనేవి ఆ అబ్బాయి దగ్గర ఏం లేవు కదా, అందుకే డబ్బులు ఇవ్వబోయాను. నువ్వు కొనేవి లేవు, కానీ నేను కొనే ఇందేగా. ఆ 500 తీసి నీ జేబులో పెట్టుకో, మీ అక్క పెళ్లికైనా పనికొస్తాయి. ఎంతరా? ఏదైనా 50 రూపాయలక్క. సరే. ఇప్పుడు డబ్బులు ఇమ్మంటారండి? వద్దు, నా కాడున్నాయి. తప్పక ఇంత పట్టు. ఏ ఆగరాగరాగరా, ఇందా. తిను. థ్యాంక్స్ అక్క. అవును, ఆ చెవు పోగులు నీకు నచ్చాయా? అవును. మరి ఆ పిచ్చి ఎందుకు? బంగారమే చేయించుకోవచ్చు కదా. నువ్వు గని చేస్తావేటి?
అంటే అది హలో, ఆ చేయించేదేదో మీ అక్కకి చేయించు. కట్నం కిందకైనా అక్కడికి వస్తాయి. మొహం చూడు మొహం. పద.